ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. అదేనండి, చికెన్ కర్రీ ఒకటే కాదు, చికెన్‌లోని క్యాప్సికమ్ 2 కలిపి చేసి ఈ రోజైతే మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గా కుక్కర్‌లోనే. నేను ఎప్పుడు చేసినా గానీ కుక్కర్‌లోనే చేస్తానండి. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అందుకోసమే నేను కుక్కర్‌లోనే ఎక్కువ ట్రై చేస్తాను. అంతే కాకుండా నాకు ఒక్కొక్కసారి టైం కూడా ఉండదండి మా సార్ డ్యూటీ వల్ల. ఇంకెందుకు మరి ముందుకైతే వెళ్ళిపోదాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కాయలు, చెక్క వేసుకోవాలి. దాంతో పాటు లవంగాయ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి అయితే గంటెతోని టక 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 తిప్పేసుకోవాలి. అలా తిప్పిన తర్వాత లైట్‌గా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, తర్వాత టమాటో ఇవన్నీ ప్యూరీ చేసి అయితే నేనైతే వేశాను. బాగా తిప్పుకోవాలి గంటెతోని. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత కొబ్బరండి. నేనైతే మిక్సీ అయితే చేశాను. పచ్చి కొబ్బరి. అది వేసుకొని కొంచెం గడ్ల గడ్లగా ఉంది. కలిపేసుకోవాలి మొత్తం ఒకసారైతే. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు, కారం, గరం మసాలా మన చికెన్‌కి ఎంత స్పైసీ తింటామో అంతే వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అయితే గంటెతోనైతే టక 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 తిప్పేసుకోవాలి. కొంచెం గ్రేవీ లాగైతే చేసేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి అలాగా. చూడండి, ఇలా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత కస్తూరి మేతి అయితే నేనైతే కడిగి అయితే వేసేసుకున్నాను. మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి గంటెతోని. నేనైతే రౌండ్‌గా అయితే తిప్పుతాను. అప్పుడే బావుంటుంది. తర్వాత ఒక కప్పు పెరుగైతే యూజ్ చేస్తున్నాను నేనైతే. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కలర్ కూడా వస్తుంది కర్రీకి. లో ఫ్లేమ్‌లో మాత్రం పెట్టుకొని పెరుగు వేసినప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే గడ్లగా ఉంటుంది. ముందైతే గ్రేవీ అయితే ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే ముందు మనం మిక్స్ చేసి వేసుకున్నాం కదా! ఆనియను, టమాటా, వెల్లుల్లి, అల్లం, మిర్చి అయన్నీ వేసుకున్నాం కదా! వాటి పచ్చిదనేది ఉంటుంది. ఆ ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఆ గ్రేవీలో అయితే ఆ చికెన్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత గంటెతోని ఒకసారైతే మొత్తం తిప్పుకోవాల్సి ఉంటుంది. చికెన్ అయితే ఈ గ్రేవీలోని ఒక 10 మినిట్స్ అయినా సరే కొంచెం కుక్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ పైకి రావాలి. అంతసేపు వరకు కుక్ చేస్తూనే ఉండాలి. మనం చికెన్ ఎప్పుడు వండినా కానీ చాలా టైం పడుతుంది కదా! అలా కాకుండా ఈ కుక్కర్‌లో పెట్టి వండితే గనక చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి చికెన్నయితే. మళ్ళీ ఒకసారైతే కలుపుకోవాలి. అంటే గ్యాప్ ఇచ్చుకుంటా. ఇలా కలిపిన తర్వాత క్యాప్సికమ్ అయితే ఏసుకోవాల్సి ఉంటుంది. నేనైతే హాఫ్ కేజీ వరకైతే తీసుకున్నాను క్యాప్సికమ్. వీటినైతే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అంటే 2 పీసులు లెక్క కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే గింజలతో పాటు కట్ చేసాము. వీటిని చికెన్‌లో అయితే వేసుకోవాలి. మీడియం సైజే కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో కదా పెట్టేది. అందుకే అవి మొత్తం గుజ్జుగా అయిపోతాయి అందుకోసమే. అలా మొత్తం వేసుకున్న తర్వాత గంటెతోని ఒకసారైతే కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, వాటర్, ఆయిల్ 2 కలిపి పైకైతే వచ్చాయి. మళ్ళీ ఒకసారైతే కలుపుకోవాలి. అదేనండి, తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కొంచెమే వేసుకుంటానండి వాటర్. ఎందుకంటే చికెన్‌లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా! కుక్ అయ్యేటప్పుడు మాత్రం పైకైతే వస్తుంది. అందుకోసం నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. మొత్తానికి మళ్ళీ ఒకసారైతే తిప్పుకోవాలి గంటెతోని. చికెను, క్యాప్సికమ్ మొత్తం కలిసేలాగా ఒకసారైతే తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పిన తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం అయితే ఒకసారి అయితే నొక్కాలి, ఆ గ్రేవీలోకి వెళ్ళిపోయేలాగా నొక్కేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 5 to 6 మీ ఇష్టం అండి విజిల్స్ అయితే వేపించుకోవాలి. విజిల్స్ అన్నీ పూర్తయిన తర్వాత కుక్కర్ని అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాము. కొంచెం గ్యాస్ పట్టింది, అయినా తీసేసి ఓపెన్ అయితే చేసేసాము. కొంచెం ఆవిరైతే పట్టేసింది కెమెరాకి అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చికెన్ క్యాప్సికమ్ కర్రీ అయితే. బాగా అయితే కుక్ అయింది. క్యాప్సికమ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అది మీడియం సైజ్ కట్ చేసినాం కాబట్టి ఆ మాదిరిగా ఉంది, లేకపోతే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయేది క్యాప్సికమ్ అయితే. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కాదు, చికెన్ క్యాప్సికమ్ కాంబినేషన్లోనైతే కర్రీ అయితే సింపుల్గా అయితే అయిపోయింది. మొత్తానికైతే చికెన్ క్యాప్సికమ్ కాంబినేషన్లో అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ఇంతేనండి వీడియో. మళ్ళీ సరికొత్త వంటతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.